అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉలవచారు, గుగ్గిళ్ళు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉలవల్ని చక్కగా రాత్రి 2 సార్లు కడిగి నానబెట్టాలి. 8-10 గంటలు నానాలి. పొద్దున్న మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్‌లో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాలి. చింతపండును కడిగి నీళ్లు వేసి పెట్టుకోవాలి. కుక్కర్‌లో ఉలవలు ఉడికాయి. వాటిని తీసి జల్లి పళ్ళెంలో వేసుకుంటే పట్టు చారు, ఉలవలు సెపరేట్ అయిపోతాయి. ఈ ఉలవల్ని కొన్నిటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేశాను. అది చేసుకుందాము. మా మనమరాలు చిన్న పాప, ఆమె కారం తినదని ఆమె కోసం పెప్పర్ అండ్ సాల్ట్తో కొన్ని గుగ్గిళ్ళు సెపరేట్ పోపు చేశాను. నూనె వేసి పోపు గింజలు వేసి గుగ్గిళ్ళు వేశాను. దాంట్లోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. మిగిలిన గుగ్గిళ్ళకు పోపు చేద్దాం. ఒక పెద్ద స్పూను నూనె వేసి పోపు గింజలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత ఉలవలు వేసి చక్కగా కలపాలి. కొంచెం సాల్ట్, వేసుకొని చక్కగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి. కారము మన రుచికి అనుసారంగా వేసుకోవాలి. గుగ్గిళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు చారుకు చూద్దాం. మనము చింతపండు గుజ్జు కలుపుకుందాము. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉలవ గుజ్జు కూడా వేశాను. ఇప్పుడు చారు కోసం పోపు నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పెద్ద గంటెడు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చిలు నిలువుగా కోసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పక్కా దంచి వేసుకోవాలి. ఉప్పు మన రుచికి సరిపడా, కొంచెం పెప్పర్ వేసి ఫ్రై చేయాలి. పసుపు కూడా వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. తర్వాత మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు, ఉలవల పేస్టు, పట్టుచారు, దీంట్లో కారం వేసుకుని ధనియాల పొడి, ఆల్రెడీ మనం పెప్పర్ వేసాము, సాల్ట్ కూడా వేసాము, చక్కగా మరగనివ్వాలి. కొంచెం మూత పెట్టి కూడా మరగనివ్వండి. ఇలా నూనె పైకి తేలినాక బంద్ చేయాలి. ఉలవ కట్టు రెడీ అయింది. అన్నం మొత్తం దీంతోటే తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాంటి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.